గుడ్ ఈవినింగ్ అండి. ఆలపు రైట్ నౌ నేను ఇక్కడ కుకట్పల్లి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ స్ట్రక్చరల్ రిపేర్స్ కోసము ప్లస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కోసం వచ్చాము. ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ ఐ సెక్షన్ కాలంలో ఐ సెక్షన్ ఒకటి పెట్టారండి. ఈ ఐ సెక్షన్ చూడండి, కంప్లీట్ చూడండి రస్ట్ వచ్చేసింది కరోజన్ వల్ల. మొత్తము ఇది వచ్చేసి లేయర్లెస్లా ఓడిపోయి దీంట్లో నుంచి మొత్తం డాంప్నెస్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. డాంప్నెస్ కిందికి వెళ్ళిపోయి మొత్తం ఈ స్లాబ్లో నుంచి కూడా ఇక్కడ మొత్తం బ్రిక్ బ్యాటింగ్ కట్టారు. ఈ బ్రిక్ బ్యాటింగ్ అనేది ప్రాపర్ చేయడం వల్ల మదర్ స్లాబ్లో నుంచి దీంట్లో వాటర్ వెళ్ళిపోయి కంప్లీట్ కింద క్లాస్ రూమ్లో మొత్తం వాటర్ పడిపోతుంది. ఈ ప్రాపర్ స్లోప్ లేక ప్రాపర్ ఒక స్లోప్ లేదు. మదర్ స్లాబ్ నుంచి డైరెక్ట్ కట్టారు. దీని మీద స్ప్రెడింగ్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఐడెంటిఫై చేసింది స్ప్రెడింగ్ అంటే ఏమీ ఎందుకు చేస్తుంది. అందువల్ల దీనికి మొత్తం ఇట్లా కోవింగ్ చేసింది. కోవింగ్ చేసేసి ప్లస్ స్లాబ్ మదర్ స్లాబ్ ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ని కటింగ్ చేసేసి రిజైన్ మెటీరియల్ వేసాం. రిజైన్ మెటీరియల్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు కలిపేసేసి ఇమ్మీడియట్ ఎక్కడైతే హానికోమ్స్ ఉంటాయో హానికోమ్స్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఎంసీ బాష్మీ అని చెప్పేసి కంపెనీ, ఇది జర్మన్ కంపెనీ ఫార్ములాతో చేసింది అన్నట్టు. ఇది మనకు హైదరాబాద్లో ఎక్కడ కూడా మెటీరియల్ అనేది దొరకదండి. ఇది సపరేట్ మనం ఫ్యాక్టరీ నుంచి తెప్పించుకోవాల్సింది. రైట్ ఏంటంటే ఇది మెట్రో పిల్లర్స్ ఉన్నాయి కదా, మెట్రో పిల్లర్స్కి దానికోసం వాడుతూ ఉన్నారు అని చెప్పి. ఇది ఒకటి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్స్పాన్షన్ జాయింట్ ఒకటి. ఎక్స్పాన్షన్ జాయింట్ కూడా మొత్తం లీకేజ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ కాలమ్స్ అనేది కట్ చేసినవి కూడా మీకు స్లాబ్లలో కట్ చేసేసి ఇది మొత్తం కూడా ఇక్కడ సిమెంట్ ఇష్యూస్తో మొత్తం క్లోజ్ చేయాలి. అట్లాంటిది ఎక్స్పోజర్ ఉండటం వల్ల దీంట్లో కూడా స్టీల్ అనేది ఎక్స్పోజర్ ఉండటం వల్ల వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఇక్కడ ఇదేంటంటే ఇంకా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ జాయింట్ ఈ స్లాబ్లో కూడా మొత్తము ప్రాపర్ స్లాబ్ లేకపోవటం వల్ల దీంట్లో నుంచి మదర్ స్ప్రెడింగ్ ఏం లేదు. దాంట్లో దీంట్లో నుంచి డామినేజ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ హానికోమ్స్ ఉన్నాయి ఎక్స్పాన్షన్ జాయింట్లో. అంతకుముందు చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ప్రాపర్గా ఫిల్లింగ్ చేయలేదు అన్నట్టు. ఫిల్లింగ్ చేయకపోవటం వల్ల ఇది మొత్తం కూడా మొత్తం డాంప్నెస్ అనేది కింద ఉన్న క్లాస్ రూమ్స్లలో మొత్తం వచ్చేస్తుంది అన్నట్టు. సో మళ్ళీ ఇది తీసేసి బ్రేకర్ రాడ్ వేసుకొని దాంట్లో ప్రాపర్గా ఫిక్సింగ్ చేస్తాం. పియూ కెమికల్ వేస్తున్నాము. పియూ కెమికల్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన కూడా వాటర్ ప్రూఫింగ్ బాండింగ్ మెటీరియల్ వేస్తుంది. సో యాక్చువల్లీ కలిసి ఏంటంటే 3 మీటర్స్ ఉండటం తీసుకుంటున్నామంటే మదర్ స్లాబ్లో హానికూమ్స్ ఉండటం వల్ల 3 మీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ 1 మీటర్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ద బోత్ సైడ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.